అందరికీ నమస్కారం. ఈరోజు తేదీ వచ్చేసి ఫిబ్రవరి 7, 2025 సంవత్సరం శుక్రవారము. మరి ఈరోజు మేము తెల్లవారుజామునే మహబూబ్నగర్ నుండి షాద్నగర్కు రావడం జరిగింది. షాద్నగర్ నుండి జడ్చర్ల హైవేలో ఉన్నటువంటి మరి సిఎంఆర్ షాపింగ్ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ పూరి జగన్నాథ్ ఆలయం ఉంది, అక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి మేము కుంభమేళ యాత్రకు బయలుదేరబోతున్నాం. ఈరోజు శ్రీనివాస్ తన టూర్ ఆపరేటర్. మరి టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 11:30 అయ్యింది. ఇప్పుడు మేము కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరబోతున్నాము. వీడియో చాలా పెద్దదిగా అవుతుంది కాబట్టి కట్ చేస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ డే అంటే 8వ తారీఖున మేము మార్నింగ్ మరి ఒక దాబా దగ్గర ఆగడం జరిగింది. అక్కడే మేము బ్రషెస్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలనుకున్నాం, ఎందుకంటే టైం లేదు. హెవీ క్రౌడ్, అసలు వెహికల్స్ అయితే ఏ విధంగా పోతున్నాయంటే ఆ విధంగా పోతున్నాయి. మరి చూడండి, ఇక్కడ మా ఫ్రెండ్స్ అంతా మరి ఇక్కడ బ్రష్ చేసుకోవడము, అదేవిధంగా ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి. ఇప్పుడు ఏదో ఒకటి ఏది దొరికితే అది తినాలి. ఇక్కడ మనము స్పెషల్గా ఇది అది అని చెప్పుకునేటట్టు లేదు. మరి ఇప్పుడైతే ఫ్రెష్ అయినాం. మరి నేను పోహా తీసుకున్నాను. 25 రూపీస్ ఉంది, అంతేగాని ఏం బాగాలేదు. టేస్ట్ అయితే మామూలుగా ఉంది, బాగాలేదని కూడా అనలేము. మరి ఇంకంతే. ఇంకా అదేవిధంగా శ్రీనివాస్తో మరి డిస్కషన్ జరుగుతుంది, నెక్స్ట్ ఎట్లా ఏంది అని చెప్పేసి. మరి ఈ విధంగా మా ప్రయాణం అనేది కొనసాగుతూ ఉంది. ముందుకెళ్తూ ఉన్నాం. మరి ఇక్కడే ఆగాము కాసేపు. అదేవిధంగా ఇక్కడ చలిగా ఉంది కాబట్టి మరి పుల్లలు వేసుకొని మేము చలిని కాపుకోవడం జరిగింది. అదేవిధంగా మిగిలినటువంటి ఆహారాన్ని దాన్ని మా రథం చూడండి మరి ఆవులకు వేస్ట్ కాకుండా ఆవులకు గోమాతలకు తినబెడుతూ ఉన్నాడు. మరి అదేవిధంగా అవి కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాయి, ఎప్పుడెప్పుడు పెడతారా అని చెప్పేసి. అవి కూడా ఆకలితో ఉన్నాయి. మరి ఈ విధంగా జీవులకు ఆహారం పెట్టడం అనేది పుణ్యం అనే కార్యం. అదేవిధంగా ఇక్కడే మేము ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నాం. బస్సుది శ్రీ యాగంటి మా బస్సు డ్రైవర్ తను. మరి అదేవిధంగా ఇక్కడ ట్యాంక్ ఫుల్ చేసుకొని మళ్ళీ బయలుదేరుతాము. అందరం ఒకసారి మరి ఇక్కడ ఒక గ్రూప్గా ఏర్పడి వీడియో తీసుకోవడం జరిగింది. చెప్పండి బ్రదర్, మీ పేరు చెప్పండి. బాలరాజ్. మీ పేరు? చంద్రశేఖర్. మేమంతా బస్సులో ఇక్కడికి మన ప్రయాగరాజ్ వెళ్తున్నాం. ఇప్పుడు ఇది హైవే, అన్ని బండ్లన్నీ వస్తున్నాయి చూడండి. ఇక్కడ మొత్తం ఇవన్నీ పోతున్నాయి కదా, కార్లన్నీ ప్రయాగరాజ్కి వెళ్తున్నాయి. అలా అరుగుదంతా. ఇక్కడ ఒకటి కూరగాయల స్టాల్ ఉంది, ఆగినాం ఇక్కడ. తెలంగాణ చాలా ఉన్నాయి. తెలంగాణ తినబండి. తెలంగాణ కదా, టీఎస్ పోయింది. కూరగాయల స్టాల్ ఉంది. అదేవిధంగా ఇక్కడ మొత్తం చూడండి, ఇవన్నీ ప్రయాగరాజ్ పోయేటువంటి బండ్లే. మొత్తం ప్రయాగరాజ్ పోతున్నాయి, హైవే. బైక్ల మీద కూడా పోతున్నారు ప్రయాగరాజ్కి, కార్లు బైక్లో అంతటా చూడవచ్చు మీరు. ఇక్కడ వండుకొని కూడా తింటున్నారు అందరూ. ప్రయాగరాజ్ వంట చేసుకుంటారా మీరు? ఎక్కడి నుంచి? హైదరాబాద్. డాబా దగ్గర బ్రేక్ఫాస్ట్, అదేవిధంగా అందరూ ఫ్రెష్ అప్ అయిపోయాక మళ్ళీ అక్కడే ఉన్నటువంటి పెట్రోల్ పంపులో ట్యాంక్ ఫుల్ చేయించుకొని మేము మళ్ళీ బయలుదేరాము. చూడండి, ఇది మా బస్సు, మినీ బస్సు. అదేవిధంగా వీళ్ళంతా మాతో పాటు ప్రయాగరాజ్కి వస్తున్నటువంటి మరి త్రివేణి సంగమ స్నానానికి వస్తున్నటువంటి వాళ్ళు మా సహచరులు. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ జిల్లాలో గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతం, అంటే ఇది త్రివేణి సంగమం అంటారు. మరి ఇప్పుడున్న ప్రత్యేకత ఏంటంటే 144 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే ఈ మహాకుంభమేళ అనేది వస్తూ ఉంటుంది. అంటే మా లైఫ్ టైంలో ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకోండి. మరి జీవితంలో ఒక్కసారి మాత్రమే మనం ఈ కుంభమేళ పుణ్యస్నానాన్ని చేయగలుగుతాము. అందుకే మేమంతా మరి బయలుదేరడం జరిగింది కుంభమేళ స్నానానికి. సరస్వతీ నది మాత్రము ఇక్కడ పైకి కనిపించదు, అంతర్వాహినిగా వచ్చి గంగా, యమున నదులతో సంగమిస్తుంది ఈ ప్రయాగరాజ్ ప్రాంతం దగ్గరే. అందుకనే ఈ ప్రాంతాన్ని, ప్రయాగరాజ్ ప్రాంతాన్ని త్రివేణి సంగమ ప్రాంతంగా కూడా పిలుస్తూ ఉంటారు. మరి నేనైతే చార్ధామ్ యాత్రకు వెళ్ళినప్పుడు బద్రీనాథ్ దగ్గర ఉన్న మనా అనే ఒక గ్రామం ఉంటుంది. బద్రీనాథ్ నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మరి ఆ గ్రామం దగ్గర సరస్వతీ నది యొక్క ఉధృతిని చూసినాను. మరి మేము బస్సులో ఇప్పుడు భజనలు, సంకీర్తనలు, భక్తి పాటలతో ముందుకు వెళ్తూ ఉన్నాం. దురదృష్టం ఏమిటంటే నా కెమెరాలో వాయిస్ రికార్డ్ కాలేదు, లేకపోతే వీడియో సహజ సిద్ధంగా వచ్చేది.
వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు అంతా నేను వాయిస్ ఓవరే ఇస్తున్నాను ఈ వీడియో కోసము. మధ్యాహ్నం అయింది. ఇప్పుడు మార్గమధ్యంలో ఉన్నటువంటి ఒక రెస్టారెంట్ దగ్గర మా బస్సుని ఆపడం జరిగింది భోజనాల కోసం. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అందరూ అంతంత మాత్రమే చేశారు. భోజనాలు చేసిన తర్వాత సరదాగా ఇక్కడే కాసేపు గడిపాం. ఎందుకంటే మార్నింగ్ నుంచి బస్సులో కూర్చొని మా కాళ్ళు అన్నీ నొప్పి పెట్టినాయి. కాబట్టి కాసేపు ఇక్కడ సేద తిరుగుతున్నాము. మళ్ళీ మా ప్రయాణం మొదలైంది. ట్రాఫిక్ ఎంతలా జామ్ అయిందంటే మేము బస్సు దిగి నడుస్తూ హాయిగా ముందుకు వెళ్తూ ఉన్నాము. అంటే ఎంతలా ట్రాఫిక్ జామ్ అయిందంటే బస్సు ఎక్కడ ఊదులే అనే కాన్ఫిడెన్స్ మా లోపల వచ్చేసింది. ఎటు చూసినా వాహనాలే, గ్యాప్ లేకుండా. ఎక్కడ చూడండి లారీలు, బస్సులు, బైకులు, కార్లు ఇవన్నీ. అదేవిధంగా ముందు ఒక జంక్షన్ కనబడుతుంది కదా, లెఫ్ట్కి వెళ్తే బేలా, గోవింద్ ఘాట్ వస్తాయట. అదేవిధంగా స్ట్రేట్కి వెళ్ళిపోతే రీవా, వారణాసి వెళ్ళే దారి మనకు సైన్ బోర్డు చూస్తుంది. చూడండి ట్రాఫిక్ ఎంతలా జామ్ అయిందో. బ్యాక్ కిస్కా హై? హలో, బ్యాక్ కిస్కా హై? वो बैग किसका है? बैग ब्लैक बैग. చూడండి మరి త్రివేణి సంగమం దగ్గర అందరూ అన్ని బోట్లే, ఎటు చూసినా పడవలే. చూడవచ్చు మనం. మరి చూడండి అన్ని పడవలు. अरे ठंडी पानी है, जल्दी आ जाओ. हर हर गंगे మరి ఇప్పుడే త్రివేణి సంగమంలో స్నానం చేసినాము. మరి చేసేసి మేము వచ్చేసినాము. కాకపోతే వాళ్ళు ఉన్నారు, మా టీం వాళ్ళు రాలే. ఇంకా 8 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు లేడీస్ కూడా ఉన్నారు. అక్కడ పోయి మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి మేము మరి ఇక్కడ స్నానం చేసేసినాము, మునిగినాము కుంభమేళాలో. బయలుదేరాలి ఇప్పుడు. వాళ్ళు వచ్చినాక బయలుదేరుతారు. చెప్పరా మోనా, వాళ్ళు ఇంకా రాలేదేమరా? ఇక లేట్ అయ్యి, చాలా లేట్ అయ్యి. చూడండి ఇక్కడ అంతా ఇక ఎటు చూసినా ఇంకా మీకు పడవలు కనబడుతుంది. అన్నీ నేను కూడా నన్ను ఎవరు కొట్టున్నా? అన్నీ నేను కొడతా, నేను మిస్ అవుతున్నాను. మహాదేవ్ ఇట్లా అక్కడ ఆమె సైడ్ ఇట్లా రమ్మనండి మీరు కొద్దిగా. మహాదేవ్ 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 మహాదేవ్. రైట్. మరి ఈ పక్షులు చూడండి. ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ సీన్. टेम्पल पूरा इधर है कि टेम्पल पूरा इधर ही है. మరి ఇక్కడ వాటర్లో కూడా డిఫరెన్స్ కనబడుతుంది. గ్రీన్ కలర్లో గంగా నది, కొద్దిగా బ్లూయిష్గా యమునా నది కనబడుతుంది. అయిపోయింది మాది. అంటే ఇంకా సంగమ స్థానంలో మా స్నానం అయిపోయింది. ఇప్పుడే బయలుదేరినాం. మళ్ళీ మేము ఘాట్కి వెళ్ళి అటు నుంచి రిటర్న్ వెళ్ళిపోతాం అన్నట్టు. ఈ ఫ్లోనా? ఓకే ఓకే, అది గంగానేమో. ఇది జంక్షన్ అనుకోవచ్చు. అవును, అది అటు నుంచి వస్తుంది, ఇట్లా వస్తుంది.
స్పష్టంగా క్లియర్ మనకు అనిపిస్తుంది కూడా. వీళ్ళకైతే ఉపాధి బాగా దొరికింది కుంభమేళా పేరు మీద. పడవనట్టు వాళ్ళకి మాత్రం ఉపాధి బాగా లభించిందని నేను అనుకుంటున్నాను. అంటే ఒక్కొక్కరికి మరి 1000 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు. దగ్గర వచ్చేసినాం, అయిపోయింది. చూడండి, అదే మేము దిగాల్సింది ఘాట్. చూస్తున్నారు కదా, అక్కడ వెళ్ళి స్టాప్ చేస్తారు, ఇంకా మేము దిగుతాము. మరి ఇక్కడ నుంచి మేము పార్కింగ్ ఏరియాకి వెళ్ళాల్సి వస్తుంది. చూడండి, అదేవిధంగా పారామోటరింగ్ కూడా, అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ. పారామోటరింగ్ అవి కూడా చూడండి. అయిపోయింది, మా ఘాట్ వచ్చేసింది. మరి కుంభమేళాలో 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా సందర్భంగా మరి ప్రయాగ్రాజ్ దగ్గర స్నానం చేయడం జరిగింది, పుణ్యస్నానం చేయడం జరిగింది. ఇప్పుడు తిరిగి బయలుదేరుతున్నాం మేము. మరి వచ్చేసింది మా ఘాట్. ఇప్పుడు ఇక్కడ దిగి మేము పార్కింగ్ ఏరియాకి వెళ్ళి మా బస్ దగ్గరికి వెళ్ళాలి. చూడాలి, ఏమైనా టెంపుల్స్ ఉంటే కవర్ చేస్తాం. అంటే ఘాట్ దగ్గరికి వచ్చేసినాం, ఇంకా మేము దిగి వెళ్ళిపోతాం. ఇప్పుడు అసలు లేదు, అట్లకెళ్ళి దారి లేదు. ఆడి వరకు హోటల్స్. వాడు అందుకే వన్ వే. ఇప్పుడు అట్లా ఉంటే ఇట్లా ఇంత క్రౌడ్ ఉంటుంది. అయిపోయింది కదా. మళ్ళీ పార్ట్ 2తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. మరి జై హింద్, జై భారత్.